Today's topic is metamorphic rocks, guys. ఎస్టర్డే క్లాస్లోనే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, బట్ ఐ డోంట్ నో వై ద వీడియో ఈజ్ అబ్రప్ట్లీ స్టాప్. సో లెట్స్ గెట్ ఇన్ టు మెటామార్ఫిక్ రాక్స్. సేమ్ నిన్నట్లాగే ఇవి ఏం చేద్దామంటే దీని యొక్క ఫార్మేషన్ గురించి అండ్ దాని యొక్క ప్రాపర్టీస్ గురించి అండ్ దాని యొక్క ఎగ్జాంపుల్స్, మెటామార్ఫిక్ రాక్ యొక్క ఎగ్జాంపుల్స్ గురించి. దీస్ ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మెటామార్ఫిక్ రాక్స్ అంటే ఏ రాక్ నుంచి ఏ రాక్ ఫామ్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు మెటామార్ఫిక్. ద వర్డ్ మెటామార్ఫిజం అంటే ఏంటంటే చేంజ్ ఆఫ్ ఫామ్, రైట్? మెటామార్ఫిజం గురించి చాలాసార్లు వినే ఉంటారు, రాక్స్లో కాకుండా బయట కూడా. మెటామార్ఫిజం మీన్స్ చేంజ్ ఆఫ్ ఫామ్. అవి ఏ ఫామ్ని చేంజ్ అవుతుంది. ఒక రాక్ దాని ఫామ్ని చేంజ్ చేసుకుంటుంది. ఎందుకు చేంజ్ చేసుకుంటుంది? డ్యూ టు హీట్ అండ్ ప్రెషర్. హీట్ అండ్ అర్థమయ్యేలా చెప్తాను. హీట్ అండ్ ప్రెషర్ వల్ల దాని యొక్క ఒక రాక్ యొక్క ఫామ్ చేంజ్ అయ్యి అది అనదర్ ఫామ్ కింద మారితే ఆ అనదర్ ఫామ్ అయిన రాక్ని మనం ఏమంటామంటే మెటామార్ఫిక్ రాక్స్ అంటాం. దీస్ రాక్స్ ఫామ్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్ ఆల్సో. ప్రెషర్, టెంపరేచర్ అండ్ వాల్యూమ్ చేంజెస్. ఓకేనా, దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి, అర్థమయ్యేలా చెప్తాను. సపోజ్ ఇది ఎర్త్ క్రస్ట్ అనుకోండి. దిస్ ఈజ్ అన్ ఎర్త్ క్రస్ట్. ఓకేనా, దిస్ అన్ ఎర్త్ క్రస్ట్ అనుకోండి. ఈ క్రస్ట్ నుంచి ఆల్రెడీ ఒకసారి లావా వచ్చింది బయటికి. ఓకేనా, సర్ఫేస్ ఏరియాలో లావా బయటకు వచ్చి ఇక్కడ ఒక రాక్ ఫామ్ అయింది. దీన్ని ఏ రాక్ అంటాం మనం? ఆబ్వియస్లీ లావా నుంచి డైరెక్ట్గా ఫామ్ అయితే ఇగ్నియస్ రాక్ అంటాం. మాన్లో దిస్ ఈజ్ అన్ ఇగ్నియస్ రాక్. ఇక్కడ ఒక ఇగ్నియస్ రాక్ ఫామ్ అయింది. ఓకేనా, ఆల్రెడీ కూల్ అయిపోయింది, రాక్ ఫామ్ అయిపోయింది. ఓకేనా, మళ్ళీ దెర్ ఈజ్ అన్ ఎరప్షన్, అనదర్ ఎరప్షన్ అయింది లావా. మళ్ళీ ఈ రాక్ని బ్రేక్ చేసుకుని ఈ లావా ఇక్కడ ఇలా అనదర్లా. మీకు అర్థం అవడం కోసం, ఈజీగా అర్థం అవడం కోసం చెప్తాను. ఇది అగైన్ కూల్ అవుతుంది కదా, ఇది కూల్ అయ్యి దీనిపైన ఇంకో రాక్ కింద ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇది కూలింగ్ ప్రాసెస్లో ఇది కొంచెం హీట్ వస్తుంది కదా, వెంటనే కూల్ అయ్యేటప్పటికి ఇది హీట్ వస్తుంది కదా. ఆ హీట్ వల్ల ఈ రాక్ యొక్క కెమికల్ కాంపోజిషన్ కానీ ఆ రాక్ దీని నుంచి వచ్చిన హీట్ వల్ల ఈ రాక్ చేంజ్ అయింది అనుకోండి, దాన్నే ఆ ఇగ్నియస్ రాక్నే మెటామార్ఫిక్ రాక్ అంటాం. ఇక్కడ ఇంకో రాక్ వచ్చిందా, దీని నుంచి ఈ కింద దానికి ప్రెషర్ ఉంటుంది కదా. ఈ కింద రాక్ ఉందమ్మా, పైన ఇంకో రాక్ వచ్చింది, దాని ప్రెషర్ దీని మీద ఉంటుంది కదా, ఒత్తిడి. అప్పుడు ఈ రాక్ ఇంకో రాక్ కింద మారింది అనుకోండి, దీన్నే మెటామార్ఫిక్ రాక్ అంటాం. సపోజ్ దీని వల్ల వచ్చిన హీట్ చేంజ్ వాల్యూమ్ కింద కూడా వాల్యూమ్ వల్ల కూడా డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, దాన్నే మెటామార్ఫిక్ రాక్స్ అంటాం. అంటే ఒక ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్, ఐదర్ ఇట్ ఈస్ ఇగ్నియస్, మెటామార్ఫిక్ ఆర్ సెడిమెంటరీ. ఓకేనా, ఏ రాక్ అన్నా డ్యూ టు ద ప్రెషర్, హీట్ ఆర్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్, వీటి వల్ల ఈ వాల్యూమ్ అనేది జస్ట్ నేమ్ సేక్ చెప్తారంతే. మ్యాక్సిమమ్ రాక్స్ ఈ రెండిటి వల్ల ఎక్కువ చేంజ్ అవుతాయి. ఏదైనా రాక్ వాటి ఫామ్ చేంజ్ చేసుకుని చేంజ్ ఆఫ్ ఫామ్ అనదర్ రాక్ కింద మారితే దాన్నే మనం ఏమంటామంటే మెటామార్ఫిక్ రాక్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ మెటామార్ఫిక్ రాక్ టైప్స్ ఉంటాయి. ఇలా ప్రాసెస్ జరగడం వల్ల ఈ రాక్లో కనుక కెమికల్ చేంజ్ జరిగిందనుకోండి, అంటే ఈ రాక్లో ఉన్న కెమికల్స్ చేంజ్ అయినాయి అనుకోండి, దాంట్లో కెమికల్ ప్రాపర్టీస్ అన్నీ మారినాయి అనుకోండి, మినరల్స్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, అప్పుడు దాన్నే ఏమంటామంటే థర్మల్ మెటామార్ఫిజం అంటాం. ఓకేనా, ఒకవేళ ఈ రాక్ కెమికల్ చేంజ్ ఏమీ జరగలేదు, ఓన్లీ ఆ రాక్లో కెమికల్ ప్రాపర్టీస్ ఏమీ మారలేదు. ఈ రాక్ ఎలా ఉంది, ఈ రాక్ కెమికల్ ప్రాపర్టీస్ కూడా సేమ్ ఉన్నాయి, కాకపోతే అదర్ చేంజెస్ వచ్చినాయి అనుకోండి,
దాన్ని ఏమంటామంటే డైనమిక్ మెటామార్ఫిజం అంటాం. 2 టైప్స్ ఆఫ్ మెటామార్ఫిజం. థర్మల్ మెటామార్ఫిజం అంటే డ్యూ టు ద ప్రెషర్. మోస్ట్లీ థర్మల్ మెటామార్ఫిజం దేనివల్ల ఉంటుందంటే మోస్ట్లీ హీట్, సమ్ టైమ్స్ ప్రెషర్ కూడా. ఇది మోస్ట్లీ డ్యూ టు ప్రెషర్. డైనమిక్ అంటే ఇప్పుడు అర్థం చేసుకోవడం, డైనమిక్ మెటామార్ఫిజం అంటే మోస్ట్లీ డ్యూ టు ప్రెషర్ వల్ల ఆ రాక్ యొక్క ప్రాపర్టీస్ చేంజ్ అయ్యాయి, కాకపోతే కెమికల్ ప్రాపర్టీస్లో ఏమీ చేంజ్ లేదు. దాన్నే మనం ఏమంటామంటే డైనమిక్ మెటామార్ఫిజం అంటాం. ఒకవేళ కెమికల్ ప్రాపర్టీస్, ఆ రాక్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ కూడా చేంజ్ అయితే దాన్నే మనం ఏమంటామంటే థర్మల్ మెటామార్ఫిజం అంటాం. ఈ థర్మల్ మెటామార్ఫిజం మోస్ట్లీ హీట్ వల్ల చేంజ్ అవుతుంది. అగైన్ ఇది 2 టైప్స్ ఉంటాయి, రీజనల్ మెటామార్ఫిజం అండ్ కాంటాక్ట్ మెటామార్ఫిజం. దీన్ని మీకు ఎగ్జాంపుల్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాంటాక్ట్ మెటామార్ఫిజం అంటే ఏంటి? ఇది ఏం చెప్పానమ్మా, థర్మల్ మెటామార్ఫిజం అంటే మోస్ట్లీ హీట్ వల్ల. ఇది మోస్ట్లీ డైనమిక్ మెటామార్ఫిజం అంటే ఒక రాక్ మెటామార్ఫిజం వల్ల సపోజ్ బ్రేక్ అయినా, దాని షేప్ చేంజ్ అయినా, ఇలాగ చేంజ్ అయిన రాక్ ఉంటుంది కదా, దాన్నే మెటామార్ఫిక్ రాక్ అంటారు. అంటే కెమికల్ ప్రాపర్టీస్లో ఏమీ చేంజ్ రాలేదు. కెమికల్ ప్రాపర్టీస్లో చేంజ్ వచ్చింది అనుకోండి, అవి థర్మల్ మెటామార్ఫిజం. మోస్ట్లీ కెమికల్ ప్రాపర్టీస్లో ఎందుకు చేంజ్ వస్తుందంటే దీంట్లో ప్రెషర్ వల్ల కూడా వస్తుంది, కాకపోతే మోస్ట్లీ హీట్ వల్ల వస్తుంది. దాంట్లో రీజనల్ మెటామార్ఫిజం అండ్ కాంటాక్ట్ మెటామార్ఫిజం అని 2 టైప్స్ ఉంటాయి. కాంటాక్ట్ మెటామార్ఫిజం అనుకోండి, ఈ రాక్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న రాక్ డైరెక్ట్గా లావా కానీ మాగ్మాతో కానీ డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు, అంటే ఒక రాక్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఒక రాక్ డైరెక్ట్లీ ఇన్ కాంటాక్ట్ విత్ లావా అండ్ మ్యాగ్మా, దానివల్ల వచ్చే హీట్ వల్ల ఆ రాక్ చేంజ్ అయితే ఆ రాక్ని మనం ఏమంటామంటే కాంటాక్ట్ మెటామార్ఫిక్ రాక్ అంటాం. అదే కాంటాక్ట్ మెటామార్ఫిజం వల్ల చేంజ్ అయిన రాక్. ఇంకోటి ఏంటంటే రీజనల్ మెటామార్ఫిజం. రీజనల్ మెటామార్ఫిజం అంటే ఇది బోత్ హీట్ అండ్ ప్రెషర్ వల్ల, అంటే నియర్గా దగ్గర ఉన్న విసినిటీ, అంటే ఇప్పుడు మౌంటైన్ బిల్డింగ్కి ఎక్కువ రీజనల్ మెటామార్ఫిక్ రాక్ ఉంటుంది అన్నమాట. అంటే కంటిన్యూస్ హీట్, కంటిన్యూస్ ప్రెషర్, దానికి లావా డైరెక్ట్ కాంటాక్ట్లో లేకపోయినా దగ్గరగా ఎక్కడైనా దగ్గరగా ఉండి దానిపైన మళ్ళీ ఏదన్నా ఒత్తిడి పడి ప్రెషర్ పడి మళ్ళీ ఫామ్ అయ్యి మళ్ళీ అలా డిఫరెంట్. ఇప్పుడు సపోజ్ మౌంటైన్ బిల్డింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది రాక్, ఇప్పుడు ఎక్కడో లావా ఫామ్ అవుతుందా, ఇక్కడ డైరెక్ట్గా లావా ఫామ్ అవ్వకుండా ఇక్కడ ఎక్కడో కూల్ అయిందా, దీనివల్ల ప్రెషర్ వచ్చిందా, మళ్ళీ హీట్ వచ్చిందా, అలా ఓవర్ ద మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఇమాజిన్ చేసుకోండి. ఐ విల్ షో యూ ద వీడియో. ఐ థింక్ చూస్తాను వీడియో ఉంటే, ఐ విల్ షో ద వీడియో ఆల్సో. అప్పుడు మీకు అర్థమవుతుంది. కంటిన్యూస్ దానివల్ల నియర్ బై హీట్ అండ్ ప్రెషర్ వల్ల ఏదైనా మెటామార్ఫిజం చేంజ్ అయితే దాన్ని రీజనల్ మెటామార్ఫిజం అంటాం. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, మెటామార్ఫిక్ అనేది 2 టైప్స్ ఉంటుంది, థర్మల్ అండ్ డైనమిక్. విత్ కెమికల్ చేంజ్ అయితే థర్మల్, మోస్ట్లీ డ్యూ టు హీట్. వితౌట్ కెమికల్ చేంజ్ అయితే ఇది వితౌట్ కెమికల్ చేంజ్, రైట్. వితౌట్ కెమికల్ చేంజ్ అయితే ఇట్ ఈస్ డైనమిక్ మెటామార్ఫిజం. విత్ కెమికల్ చేంజ్ అయితే ఇది. మళ్ళీ అగైన్ థర్మల్ మెటామార్ఫిజం 2 టైప్స్ ఉంటుంది, రీజనల్ అండ్ కాంటాక్ట్ మెటామార్ఫిజం. రీజనల్ మెటామార్ఫిజం అంటే ఏంటి, డైరెక్ట్గా నియర్ బై ఏరియాలో కానీ ఎక్కడన్నా డ్యూ టు హై టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఇది లార్జ్ ఏరియాలో జరుగుద్ది అన్నమాట. అంటే లార్జ్ ఏరియా మౌంటైన్ బిల్డింగ్ ఫామ్ అయినప్పుడు కానీ లార్జ్ ఏరియాలో దానికి కొంచెం హీట్ ప్రెషర్ వల్ల దగ్గరగా రీజనల్గా ఏమన్నా రాక్లో చేంజెస్ వస్తే దాన్ని రీజనల్ మెటామార్ఫిజం అంటాం. కాంటాక్ట్ మెటామార్ఫిజం అంటే డైరెక్ట్గా లావాయే దానికి కాంటాక్ట్ ఉన్నప్పుడు హై టెంపరేచర్ వల్ల హై హీట్ వల్ల ఆ రాక్ చేంజ్ అయితే దాన్ని ఏమంటాం ఆ రాక్లో ఉన్న కెమికల్ ప్రాపర్టీస్, ఈ రెండిట్లో కూడా రాక్లో ఉన్న కెమికల్ ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి, దాన్ని కాంటాక్ట్ మెటామార్ఫిజం అంటాం. అండ్ దీనికి ప్రాపర్టీస్ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్టీస్ కన్నా దీనికి ఎగ్జాంపుల్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. మినరల్స్ ఉంటాయి కదా, మినరల్స్ అనేవి దే ఆర్ అరేంజ్డ్. మినరల్స్ అనేవి గెట్ అలైన్డ్, ఒక ప్యాటర్న్లో అలైన్ అవుతాయి అన్నమాట. మినరల్స్ అనేవి లైక్ దిస్, ఇలాగ ఒక ప్యాటర్న్. ఎగ్జాంపుల్స్ ఐ విల్ షో యూ. మినరల్స్ అనేవి ఒక ప్యాటర్న్లో అరేంజ్ అవుతాయి. ఈ ప్యాటర్న్లో అరేంజ్ అయిన మినరల్స్నే ఏమంటామంటే
బ్యాండ్స్ లైక్ స్ట్రక్చర్స్ అంటాం. బ్యాండ్ లైక్ స్ట్రక్చర్స్. అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ as బ్యాండింగ్. బ్యాండింగ్ ఆఫ్ రాక్స్ అంటాం. మీకు దీంట్లో బ్యాండింగ్ ఆఫ్ రాక్స్ చూస్తాం. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫోలియేటెడ్ రాక్స్ చూస్తాం. ఫోలియేషన్ జరుగుద్ది అన్నమాట. అంటే ఇది కూడా ఒక అరేంజ్మెంట్. ఇలా ఫోలియేషన్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను, పిక్చర్స్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ దీస్ రాక్స్ ఆర్ ఫస్ట్ బ్యాండెడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. దీస్ ఆర్ ఫోలియేటెడ్ రాక్స్ అండ్ దీస్ ఆర్ హార్డ్ అండ్ రెసిస్టెన్స్. చాలా గట్టిగా ఉంటాయి, హార్డ్గా ఉంటాయి అండ్ రెసిస్టివ్గా ఉంటాయి. ఓకేనా. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి దే ఆర్ కలర్ఫుల్ ఆల్సో. ఒకసారి కలర్ఫుల్గా కూడా ఉంటాయి. ఓకే, ఐ విల్ షో ద పిక్చర్స్. ఓకే, బ్యాండింగ్కి ఫోలియేషన్కి డిఫరెన్స్ ఏంటంటేనమ్మా, ఫస్ట్ ఏంటంటే బ్యాండింగ్ చూద్దాం. మీకు ఆ పిక్చర్ చూపించిన తర్వాత కూడా అర్థమవుద్ది. అసలు ముందు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అసలు అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ రాక్స్ ఉంటాయి కదా, ఈ రాక్స్లో ఉన్న మెటీరియల్స్ ఇప్పుడు రీక్రిస్టలైజేషన్ అంటే అర్థమైంది కదా. ఆల్రెడీ ఉన్న క్రిస్టల్స్ బ్రేక్ అయ్యి అది రీక్రిస్టలైజేషన్ కింద ఫామ్ అవుతాయి, రీక్రిస్టల్స్. ఇప్పుడు బ్యాండింగ్లో ఏమవుతుందంటే సమ్టైమ్స్ ఆ మినరల్స్ కానీ ఆ మెటీరియల్స్ ఆఫ్ ఉంటాయి కదా, దాంట్లో ఉన్న మినరల్స్ అవి ఒక రాక్ ఉందనుకోండి, ఒకటి థిక్ లేయర్ కింద ఫామ్ అవుతుంది, దాని తర్వాత ఒక థిన్ లేయర్ కింద ఫామ్ అవుతుంది, ఆర్ ఎల్స్ లేకపోతే ఒకటి డార్క్ లేయర్ కింద ఫామ్ అవుతుంది, ఒకటి లైట్ లేయర్ కింద ఫామ్ అవుతుంది. అలాగా డిఫరెంట్ బ్యాండ్స్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట. దెర్ ఇస్ ఎ డిస్టర్బెన్స్. దీన్నే బ్యాండ్స్ అంటాము. అదే బ్యాండింగ్ ఆఫ్ రాక్స్ అంటాం. అంటే డిఫరెంట్ లేయర్స్ కింద అంటే రీఅరేంజ్మెంట్ అవుతాయి అన్నమాట. ఒక మెటీరియల్స్ ఇప్పుడు హార్డ్ మెటీరియల్స్ అన్నీ ఒక లేయర్ కింద అరేంజ్ అయ్యి అలాగ అవుతాయి. దాన్ని బ్యాండింగ్ అంటాం. ఫోయిలేటెడ్ రాక్స్ అంటే అవేంటంటే దీస్ ఆర్ జనరల్. ఈ సమ్ రాక్స్లో ఏమవుతుందంటే ఈ మినరల్స్ ఉంటాయి కదా, చిన్న మినరల్స్ కానీ ఇలా స్మాల్ మెటీరియల్ మినరల్స్ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఏమవుతాయంటే ఒక అరేంజ్మెంట్ వస్తాయి. ఎలాగంటే లైన్స్ కింద కానీ లేకపోతే లేయర్స్ కింద కానీ లైన్స్ కింద కానీ చోటి ఈ గ్రెయిన్స్ ఉంటాయి కదమ్మా, ఈ గ్రెయిన్స్ అన్నీ లైన్స్ కింద. దాన్నే ఏమంటామంటే ఫోయిలేషన్ ఆర్ లీనియేషన్ అంటాం. I think because of disturbance I am not able to talk properly. చాలా జూమ్ అని డిస్టర్బెన్స్ వస్తుంది బికాస్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అండ్ అర్థమైంది కదా. ఫోయిలేషన్ అంటే నథింగ్ బట్ ఏం లేదమ్మా, ఇన్ సమ్ రాక్స్ గ్రెయిన్స్ కానీ దాంట్లో ఉన్న మినరల్స్ కానీ అరేంజ్డ్ ఇంటూ డిఫరెంట్ లేయర్స్ ఆర్ లైన్స్. ఆ అరేంజ్మెంట్నే మనం ఏమంటాం అంటే ఫోలియేషన్ అని కానీ లీనియేషన్ అని కానీ అంటాం. ఐ విల్ షో ద ఫోలియేషన్ ఎగ్జాంపుల్, లీనియేషన్. See, this is the example of foilation. ఫోయిలేషన్ కానీ మెటామార్ఫిజం ఫస్ట్ షేల్ నుంచి స్లేట్ కింద మారింది, స్లేట్ నుంచి ఫైలెట్ కింద మారింది, తర్వాత సిస్ కింద మారింది, తర్వాత గ్నీసిస్ కింద మారింది. ఫోయిలేటెడ్ రాక్స్. ఓకేనా. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫోయిలేటెడ్ రాక్స్. ఈ ఫోయిలేటెడ్ రాక్స్ చూడండి. దీని పేరెంట్ రాక్ ఏంటి, గ్రానైట్ ఆర్ షేల్ నుంచి మెటామార్ఫిక్ రాక్, ఒరిజినల్ రాక్, దాని నుంచి గ్నీసెస్ కింద మారింది. షేల్ ఆర్ స్లేట్ నుంచి సిస్ట్ కింద మారింది. దీస్ ఆర్ ద ఫోయిలేటెడ్ రాక్స్. లైమ్ స్టోన్ నుంచి మార్బుల్ మారింది, క్వార్ట్జ్ నుంచి క్వార్ట్సైట్, శాండ్ స్టోన్ నుంచి క్వార్ట్సైట్. ఓకేనా. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం అవ్వడం కోసం, ఫోయిలేషన్కి నాన్ ఫోయిలేషన్కి తేడా. సమ్ ఎగ్జాంపుల్స్, వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. మీరు కూడా నాతో రాయండి సో దట్ యూ కెన్ రిమెంబర్ కరెక్ట్లీ. ఓకేనా. ఫస్ట్ వన్ ఏంటంటే గ్రానైట్. ఇవన్నీ పిక్చర్స్తో చూపిస్తాను మీకు. ఈ గ్రానైట్ ప్రెషర్ వల్ల, అండర్ గోయింగ్ ప్రెషర్ వల్ల ఇప్పుడు దాని నీసిస్ కింద మారుతుంది అన్నమాట. నీసిస్ ఈజ్ ఏ మెటామార్ఫిక్ రాక్. గ్రానైట్ ఏ రాకో చెప్పండి, ఈజ్ ఇగ్నియస్ సెడిమెంటరీ అని. ఓకేనా. నెక్స్ట్ షేల్ ఆర్ క్లే. ఇది రాసుకోండి అమ్మ, వెరీ ఇంపార్టెంట్. ఇట్ అండర్గోస్ సమ్ కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ సిస్ట్. నెక్స్ట్ శాండ్ స్టోన్. ఈ శాండ్ స్టోన్ అండర్ హీట్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ
క్వార్ట్సైట్. ఇది ఆల్రెడీ ఇచ్చారు అనుకుంటున్నాను నేను బిట్. ఐ డెంట్ రిమెంబర్ యూపీఎస్సీలోని ఏపీఎస్సీలోనో కానీ ఇచ్చారు స్టేట్మెంట్ రూపంలో. అండ్ ది శాండ్ స్టోన్ ఇస్ అండ్ సెడిమెంట్, సారీ మీరే చెప్పండి, సెడిమెంటరీ రాక్ ఇగ్నియస్ రాక్ అనేది. షేల్ ఆర్ క్లే ఇట్ అండర్గ్రోస్, హీట్ వల్ల అండర్గో అయితే అది ఏమవుతుంది? స్లేట్ అనేది ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ మెటామార్ఫిక్ రాక్. ఇట్ అండర్గోస్ కాన్స్టెంట్ హీట్ అండ్ అగైన్స్ ఇట్ కన్వర్ట్ ఇంటూ ఫ్లైట్. ఇది మెటామార్ఫిక్ రాక్. ఓకేనా? నెక్స్ట్ 5th క్వశ్చన్, ఇది మీకు బాగానే గుర్తుంటుంది. ఇట్ ఈస్ కోల్ అండర్గోస్ కాన్స్టెంట్ హీట్స్ అండ్ కన్వర్ట్ ఇంటూ డైమండ్. ఇట్ ఈస్ ఎన్ మెటామార్ఫిక్ రాక్. డైమండ్, దీని నుంచే మనకు ఇంకో సబ్స్టెన్స్ వస్తుంది, దట్ ఈస్ గ్రాఫైట్. లైమ్ స్టోన్ నుంచి హీట్ అయితే మార్బుల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? శాండ్ స్టోన్ నుంచి క్వార్ట్జైట్ వస్తుంది. లైమ్ స్టోన్, మార్బుల్ వైట్గా ఉంటుంది కదా, లైమ్ స్టోన్ కూడా వైట్గా ఉంటుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. లైమ్ స్టోన్ నుంచి మార్బుల్ వస్తుంది. కోల్ అండ్ డైమండ్స్ నుంచి తెలుసా? ఎవరైతే ఇప్పుడు ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరందరూ కూడా ఏంటంటే, సారీ మీరందరూ కాదు, ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మనం అందరం ఏంటంటే ఇట్స్ ఎ కోల్, మనం కోల్ మాట. వెన్ వీ అండర్గో కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ టెంపరేచర్, కాన్స్టెంట్గా ఎగ్జామ్ ప్రెషర్, ఏదైనా సాధించాలి అన్న ప్రెషర్, మనం మంచిగా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఈ థాట్స్, ఈ ప్రెషర్, మనకున్న హీట్, మనలో ఉన్న హీట్ వల్ల వెన్ వీ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ దెన్ వీ బికమ్ అ డైమండ్. అప్పుడు దీనికి ఉన్న వాల్యూ కన్నా దీనికి ఇట్ బికమ్స్ మోర్ వాల్యుబుల్. సో మెటమార్ఫిజం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. వీఆర్ కరెంట్లీ those aspirants are coal, then we get into IAS officer, we become a diamond. ఇక్కడ ఉన్నదాన్ని ఎవరు వాల్యూ ఇవ్వట్లేదు అని ఏం ఫీల్ అవసరం లేదు. ఇక్కడ మనం డైమండ్ అవ్వాలంటే ఫస్ట్ డైమండ్ డైరెక్ట్గా అవ్వలేం, కోల్ కింద ఉంటేనే డైమండ్ అవ్వగలుగుతాం. సో మనం ఎన్ని ప్రెషర్స్ వచ్చినా, వాట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద ప్రెషర్స్, అండ్ చాలా ప్రెషర్స్ ఉన్నాయి, డిప్రెషన్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మెటామార్ఫిక్ ప్రాసెస్ మాట. మీకు అంత ప్రెషర్ అన్నీ జరుగుతున్నాయంటే మీరు డైమండ్ అవ్వడానికి ఆల్రెడీ రెడీగా ఉన్నారు. మీరు ఎంత ప్రెషర్ని ఫేస్ చేస్తే అంత డైమండ్ అవుతారు. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ గ్రానైట్, గ్నీసెస్, షేల్, క్లే. ఐ విల్ షో ద పిక్చర్. చూడండి, లైమ్ స్టోన్ ఉందా, లైమ్ స్టోన్ కంటిన్యూస్గా మార్బుల్ అయింది, వైట్ గుర్తుపెట్టుకోండి. శాండ్ స్టోన్, లైమ్ స్టోన్ మార్బుల్ అయితే శాండ్ స్టోన్ ఏమవుద్ది? క్వార్ట్జైట్ అవుతుంది. షేల్ ఉందా, ఇది హీట్ అండ్ ప్రెషర్ వల్ల స్లేట్ కింద మారింది. దీస్ ఆర్ ఆల్ మెటామార్ఫిక్ రాక్స్. కోల్ ఉందా, గ్రాఫైట్, అండ్ డైమండ్ కూడా ఇక్కడే ఉంటుంది, గ్రాఫైట్ అండ్ డైమండ్. నెక్స్ట్ బసాల్ట్, హీట్ అండ్ ప్రెషర్ వల్ల సిస్ట్ అవుతుంది. గ్రెనైట్, హీట్ అండ్ దీస్ ఆర్ ద గ్నీసెస్. చూడండి, దీస్ ఆర్ ఫోయిలేటెడ్ రాక్స్, బ్యాండింగ్, ఫోయిలేషన్ ఇదంతా కనిపిస్తుంది. డొలమైట్ ఆర్ చాక్, హీట్ అండ్ ప్రెషర్ వల్ల ఇది కూడా మార్బుల్ కింద మారుతుంది. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్, ఇవి ఇంపార్టెంట్ అమ్మా. బస్ గ్రాఫైట్ నుంచి గ్నీసెస్ వచ్చిందా, ఇది ఒకసారి బాగా చూసుకోండి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటామార్ఫిక్ రాక్. ఐ హోప్ నేను ఏమీ వదలలేదు అనుకుంటున్నానా. దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ రాక్ సైకిల్ చెప్తాను. ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నాం కదమ్మా 3 టైప్స్ ఆఫ్ రాక్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ రాక్స్లో ఒక్కటి ఏంటంటే మనకు అర్థమైందంటే, నో రాక్ ఈజ్ పర్మనెంట్గా ఫస్ట్ ఎలా ఫామ్ అయిందో అలాగే స్ట్రక్చర్గా ఏ రాక్ అన్నా ఉందా? నో. ఎవ్రీ రాక్ అనేది ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్టెడ్గా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు రాక్ సైకిల్ గురించి తెలుసుకుందాం. దిస్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద ఎన్సీఆర్టీ. కాంప్లికేటెడ్ చేసుకోవద్దు, ఈజీ. ఫస్ట్ మనం చూసింది ఏంటంటే మాగ్మా, రైట్? నాతో వేసేయండి రాక్ సైకిల్ కూడా. సో దిస్ ఈజ్ అ మాగ్మా. ఈ మాగ్మా నుంచి ఆర్ లావా, ఇది మోల్టెన్ మెటీరియల్. ఇది ఒకవేళ సాలిడిఫై అయిందనుకోండి, సాలిడిఫై అయినా క్రిస్టలైజేషన్ అన్న టర్మ్స్ అన్నీ ఒకటే గుర్తుపెట్టుకోండి. క్రిస్టలైజేషన్ అంటే క్రిస్టల్ కింద ఫామ్ అయింది. దేని కింద ఫామ్ అవుతుంది అన్నాం? ప్రైమరీ రాక్, ఇగ్నియస్ రాక్ కింద ఫామ్ అవుతుంది. అవునా? ఈ ఇగ్నియస్ రాక్ డెనుడేషన్ ప్లస్, గుర్తొచ్చిందా?
లిథిఫికేషన్. వెరీ గుడ్. డెనిడేషన్ ప్లస్ లిథిఫికేషన్ కింద ఫామ్ అయిందంట. ఇట్ బికమ్స్ అ సెడిమెంటరీ రాక్. ఇప్పుడు ఇట్ అండర్గోస్ హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ వల్ల ఇట్ అండర్గోస్ ఇంకో రాక్ ఫామ్ అవుతుంది. దీస్ ఆర్ మెటామార్ఫిక్ రాక్స్. అని మెటామార్ఫిక్ రాక్స్ అని రాస్తాను. మెటామార్ఫిక్ రాక్. ఓకేనా. ఇప్పుడు ఇది ఇట్ హై సెడిమెంటరీ రాక్, హై ప్రెషర్ అండ్ దీనివల్ల రాక్ చేంజ్ అనుకోండి మెటామార్ఫిక్ రాక్ అంటాం. ఈ మెటామార్ఫిక్ రాక్ ఒకవేళ డెనుడేషన్ ప్లస్ లిథిఫికేషన్ కింద అయిందనుకోండి, దీనికే వెదరింగ్, ఎరోజన్, అలా మెటామార్ఫిక్ రాక్ వెదర్ అయ్యి ఎరోజన్ అయ్యి అన్నీ జరిగింది అనుకోండి, అది ఏ కింద ఫామ్ అవుతుంది? అగైన్ సెడిమెంటరీ రాక్ కింద ఫామ్ అవుతుంది. రైట్. ఇప్పుడు ఈ మెటామార్ఫిక్ రాక్ మెల్ట్ అయిందనుకోండి, మళ్ళీ మాగ్మా. మెల్ట్ ఎలా అవుతుంది మేడం? మనం నిన్న ప్లేట్ టెక్టోనిక్స్లో ఏం చెప్పుకున్నాం? ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ కన్వర్జ్ అయినప్పుడు ఇట్ అండర్గోస్ సమ్ కన్వర్జెన్స్ అయినప్పుడు అది ఎంతవరకు అది ఓషనిక్ ప్లేట్ అయితే ఎక్కడ దాకా వెళ్తుంది అన్నాను? మోల్టెన్ ఆస్ట్రోస్ఫియర్ వరకు వెళ్తుంది. ఒకవేళ అది మెటామార్ఫిక్ రాక్ ఉంటే దానిపైన అది ఆస్ట్రోస్ఫియర్ కింద ఉంటే అది మెల్ట్ అయితే ఏమవుతుంది? మళ్ళీ కంటిన్యూస్ ప్రాసెస్ అమ్మ ఇది. మళ్ళీ అక్కడ ఏమవుతుంది? మోల్టెన్ రాక్లో కలిసిపోయి అది మాగ్మా కింద, మళ్ళీ అది బయటకు వస్తే ఇగ్నియస్ రాక్ కింద. సపోజ్ ఇగ్నియస్ రాక్ కంటిన్యూస్ హీట్ అండ్ ప్రెషర్ వల్ల హీట్ అండ్ ప్రెషర్ ఇగ్నియస్ రాక్ మీద పడింది అనుకోండి, బాగా ప్రెషర్, అది దేని కింద ఫామ్ అవుతుంది? రైట్. ఏది ఎలా జరిగినా కంటిన్యూస్. సపోజ్ సెడిమెంటరీ రాక్ ఉంది. ఈ సెడిమెంటరీ రాక్ మళ్ళీ మనం ప్లేట్ టెక్టోనిక్స్లో టెక్టోనిక్ షేరింగ్ వల్ల ఈ సెడిమెంటరీ రాక్ ఉంది. ఈ సెడిమెంటరీ రాక్ మెల్ట్ అయింది. మెల్ట్ అయితే దేని కింద ఫామ్ అవుతుంది? ఇట్ మెల్ట్స్, ఇట్ అగైన్ ఫామ్ ఇంటూ మాగ్మా అండ్ లావా. మాగ్మా నుంచి మళ్ళీ ఇగ్నియస్ రాక్ వస్తుంది. మళ్ళీ ఇగ్నియస్ రాక్ ఏది కూడా దీన్ని బట్టి ఏమర్థమైంది? ఏది కూడా నథింగ్ ఈజ్ పర్మనెంట్. ప్రతి రాక్ అదర్ రాక్తో ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్క ప్రాసెస్ అలా కంటిన్యూ అయిందనుకో అమ్మ, మొత్తం ప్రపంచం అంతా రాళ్ళే ఉంటాయి. ఆ రాళ్ళు మెల్ట్ అవ్వాలి, మళ్ళీ మాగ్మా బయటికి రావాలి. ఒకటి నేను అదే చెప్పుకున్నాం మనం ప్లేట్ టెక్టోనిక్స్లో. ఒకటి ఎక్స్పాండ్ అవి క్రస్ట్ ఫామ్ అవుతుంది అనుకోండి, ఎక్కడో అక్కడ డిస్ట్రక్షన్ జరగాలి. డైవర్జెంట్ బౌండరీ దగ్గర అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే దాని చివర కన్వర్జెంట్ బౌండరీ దగ్గర అది లోపలికి వెళ్ళి డిస్ట్రాయ్ అవుతుంది. లేకపోతే ఇంకా అసలు ల్యాండ్ పెరిగిపోతూ ఉంటుంది కదా. రైట్. అలాగే రాక్ సైకిల్ కూడా ఏది కూడా పర్మనెంట్ కాదు, అదే కంటిన్యూస్ ప్రాసెస్ అలా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇట్ టేక్స్ మన విజిబుల్ కాదు, ఎందుకంటే ఇట్ టేక్స్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఈ ప్రాసెస్లు జరగడానికి. రైట్. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ జరుగుతుంది కాబట్టి. సో ఐ థింక్ ఐ కవర్డ్ ఎంటైర్, ఎక్కడ కూడా ఏమీ వదలలేదు. రిమెంబర్ ద ఎగ్జాంపుల్స్. ఒకసారి రివిజన్ కూడా చేద్దాంలేండి. లాస్ట్లో రివిజన్ చేసినప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్స్, మీరు కూడా ఒకసారి నోట్స్ రాసుకున్నప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ బాగా చదువుకోండి. దిస్ ఈజ్ అ ఫ్యాక్చువల్ టాపిక్. ఐ థింక్ కాన్సెప్ట్ కన్నా ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, సెడిమెంటరీ రాక్ ఏది, మెటామార్ఫిక్ రాక్ ఏది, ఇగ్నియస్ రాక్ ఏది అని. ఒక్కసారి 2 సార్లు మీరు కంటిన్యూస్ రివిజన్ ఈ వీడియోని ఒకసారి 2x 3x 2x స్పీడ్లో కానీ 1.5లో కానీ చూస్తే మీకు ఈజీగా రిమెంబర్ అయ్యి కంటిన్యూస్గా విన్నా లేకపోతే కంటిన్యూస్గా రాసిన జస్ట్ స్క్రాంబ్. ఓకేనా. థ్యాంక్ యూ. ఎప్పుడన్నా ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్.